ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్‌లో 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం వివక్షతను ఎదుర్కోవడం. ఇందులో 212 నుంచి 216 పేజీ వరకు. ఎవరు రత్నానికి గుణపాఠం నేర్పాలి అని నిర్ణయించారు. అతన్నే అతని కుటుంబాన్ని బహిష్కరించాలని, వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారితో కలిసి ఎవరూ పనిచేయకూడదనని రత్నం సామాజిక వర్గాన్ని ఆదేశించారు. అగ్రవర్ణాల వారు ఎవరు రత్నానికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించారో అతన్నే అతని కుటుంబాన్ని బహిష్కరించాలని, వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారితో కలిసి ఎవరూ పనిచేయకూడదని రత్నం సామాజిక వర్గాన్ని ఆదేశించారు. అగ్రవర్ణాల వారు ఒకరోజు రాత్రి కొంతమంది అతని గ్రామ సమీపానికి వచ్చి అతని ఇంటికి నిప్పంటించారు. అతను తన తల్లితో కలిసి తప్పించుకోగలిగాడు. రత్నం స్థానిక పోలీస్ స్టేషన్లో అంటే రక్షకభట నిలయంలో దేని కింద కేసు నమోదు చేయడానికి వెళ్ళాడు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం 1989, అట్రాసిటీ నిరోధక చట్టం 1989. ఒకరోజు రాత్రి కొంతమంది అతని గ్రామ సమీపానికి వచ్చి అతని ఇంటికి నిప్పంటించారు. అతను తన తల్లితో కలిసి తప్పించుకోగలిగాడు. రత్నం స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా రక్షకభట నిలయంలో దేని కింద కేసు నమోదు చేయడానికి వెళ్ళాడు. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం 1989. ఎవరిని దళిత ఉద్యమానికి ప్రతీకగా పేర్కొన్నారు? రత్నాన్ని. ఎవరిని దళిత ఉద్యమానికి ప్రతీకగా పేర్కొన్నారంటే రత్నాన్ని. ఏ చట్టం దళితులు, ఆదివాసీ సమూహాలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అవహేళన, అవమానాలను ప్రతిస్పందనగా 1989లో రూపొందించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989. ఏ చట్టం దళితులు, ఆదివాసీ సమూహాలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అవహేళన, అవమానాలను ప్రతిస్పందనగా 1989లో రూపొందించబడిందంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989. ఇలాంటి వివక్ష ఎంతో కాలంగా కొనసాగుతున్నా ఎప్పుడు ఇది మరింత తీవ్ర రూపం దాల్చిందని 1970, 80లలో. ఇలాంటి వివక్ష ఎంతో కాలంగా కొనసాగుతున్నా ఎప్పుడు ఇది మరింత తీవ్ర రూపం దాల్చిందని 1970, 80లలో. పండితుల వారు జ్ఞానం కొరకు నీ హృదయంలోకి చూడు, అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, దాన్ని మీరు నమ్మే వరకు ఎర్ర జ్యూస్, తెల్ల జ్యూస్ గాలిని కలపండి. ఒక శరీరం ఇంకో శరీరంలో కాల్చబడుతుంది. మనం తాకడం ద్వారా తింటాము, తాకడం ద్వారా శుభ్రం చేస్తాము, తాకడం ద్వారా ప్రపంచం సృష్టించబడింది. మరి ఎవరు అంటరాని వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారంటే కబీరు. పండితుల వారు జ్ఞానం కొరకు నీ హృదయంలోకి చూడు, అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, దాన్ని మీరు నమ్మే వరకు ఎర్ర జ్యూస్, తెల్ల జ్యూస్ గాలిని కలపండి. ఒక శరీరం ఇంకో శరీరంలో కాల్చబడుతుంది. మనం తాకడం ద్వారా తింటాము, తాకడం ద్వారా శుభ్రం చేస్తాం, తాకడం ద్వారా ప్రపంచం సృష్టించబడింది. మరి ఎవరు అంటరాని వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారంటే కబీరు ప్రశ్నిస్తున్నారు. ఈ పద్యంలో కబీరు ఏది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని పూజారికి ప్రత్యక్షంగా సవాలు విసిరి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంటరానితనం. ఈ పద్యంలో కబీరు ఏది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని పూజారికి ప్రత్యక్షంగా సవాలు విసిరి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంటరానితనం. అంటరానితనం జ్ఞానాన్ని నీ మనసులో లేదా హృదయంలో వెతుకు, అంతేగాని గ్రంథాల్లో కాదు అన్నాడు. ప్రతి మానవుని శరీరం గాలి, రక్తం, మాంసాలతో కూడి అమ్మ గర్భంలో 9 నెలలు ఉంటుందని ఎవరు వర్ణించారంటే కబీరు. అంటరానితనం జ్ఞానాన్ని నీ మనసులో లేదా హృదయంలో వెతుకు, అంతేగాని గ్రంథాల్లో కాదు అన్నాడు. ప్రతి మానవ శరీరం గాలి, రక్తం, మాంసాలతో కూడి అమ్మ గర్భంలో 9 నెలలు ఉంటుందని ఎవరు వర్ణించారంటే కబీరు. కొండైనా, ఒక మనిషి అయినా, లేక ఒక చిత్రమైన ప్రపంచంలోని ప్రతిదీ తాకడం, స్పర్శించడం ద్వారానే తయారవుతుంది. ఎవరు అంటరానితనం అనే పదానికి వివిధ రకాల అర్థాలు ఇచ్చారు. అంటరానితనం జ్ఞానం యొక్క అత్యున్నత స్థితి అంటే దీని అర్థం సంకుచిత, పరిమిత ఆలోచనలతో ఉండడం కాదు. చివరికి అంటరానితనం అనే ఆలోచనను మానవుని క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థితిని ఎవరు వివరించారంటే కబీరు. కొండైనా, ఒక మనిషి అయినా, లేక ఒక చిత్రమైన ప్రపంచంలోని ప్రతిదీ తాకడం లేదా స్పర్శించడం ద్వారానే తయారవుతుంది. ఎవరు అంటరానితనం అనే పదానికి వివిధ రకాల అర్థాలు ఇచ్చారు. అంటరానితనం జ్ఞానం యొక్క అత్యున్నత స్థితి అంటే దీని అర్థం సంకుచిత, పరిమిత ఆలోచనలతో ఉండడం కాదు. చివరికి అంటరానితనం అనే ఆలోచనను మానవుని క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థితిని వివరించారు. ఎవరు ఇవన్నీ వివరించారంటే కబీరు. అదేవిధంగా ఎప్పుడు ఆదివాసీ ప్రజలు సమాన హక్కుల కోసం సంఘటితమై తమ నేల, వనరులపై తమ హక్కును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు 1970, 80లలో. అదేవిధంగా ఎప్పుడు ఆదివాసీ ప్రజలు సమాన హక్కుల కోసం సంఘటితమై తమ నేల, వనరులపై తమ హక్కును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారంటే 1970, 80లలో.
ఏ చట్టం భయంకరమైన నేరాలనే కాకుండా మనుషులు ఎంత క్రూరమైన పనులు చేయగలరో కూడా తెలియజేస్తుంది. అందుచేత ఇలాంటి చట్టాలు శిక్షలనే కాకుండా మన ఆలోచనలు, నడవడికను కూడా ప్రభావితం చేస్తాయి. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం 1989. ఏ చట్టం భయంకరమైన నేరాలనే కాకుండా మనుషులు ఎంత క్రూరమైన పనులు చేయగలరో కూడా తెలియజేస్తుంది. అందుచేత ఇలాంటి చట్టాల శిక్షలనే కాక మన ఆలోచనలు, నడవడికను కూడా ప్రభావితం చేస్తాయి. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం 1989. ఈ చట్టం వివిధ స్థాయిల నేరాల మధ్య తేడాలను తెలియజేస్తుంది. వాటిని చూద్దాం. మొదటగా శారీరకంగా క్రూరమైన, నైతికంగా ఖండించదగిన అవమానాలకు సంబంధించిన జాబితాను విధించగలిగిన శిక్షలను ఇస్తుంది. షెడ్యూల్ జాతి, షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులచే బలవంతంగా తినదగని లేదా అసహ్యకరమైన పదార్థాలను తాగించడం లేదా తినిపించడం. మొదటిగా శారీరకంగా క్రూరమైన, నైతికంగా ఖండించదగిన అవమానాలకు సంబంధించిన జాబితాను విధించదగిన శిక్షలను ఇస్తుంది. షెడ్యూల్ జాతి, షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులచే బలవంతంగా తినదగని లేక అసహ్యకరమైన పదార్థాలను తాగించడం లేదా తినిపించడం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వ్యక్తులను బలవంతంగా వివస్త్రను చేయడం లేక నగ్నంగా నడిపించడం లేక మొహానికి, శరీరానికి రంగు అద్దడం లేక ఇతర మానవ గౌరవాన్ని కించపరిచే చర్యలు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వ్యక్తులను బలవంతంగా వివస్త్రను చేయడం లేక నగ్నంగా నడిపించడం లేక మొహానికి, శరీరానికి రంగు అద్దడం లేక ఇతర మానవ గౌరవాన్ని కించపరిచే చర్యలు చేపట్టడం. రెండవది, దళితులు, ఆదివాసులు ఎదుర్కొంటున్న వనరుల కొరత లేక బలవంతపు వెట్టి చాకరీకి సంబంధించిన విషయాల జాబితా. ఈ చట్టం ఎవరైనా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ చెందిన వారి భూమిని తప్పుగా ఆక్రమించుకోవడం లేక వారికి సొంతమైన భూమిని దున్నడం లేక వేరే వారికి కేటాయించడం లాంటి విషయాల్లో శిక్షించడం ఈ చట్టంలో పొందుపరచబడింది. రెండవది, దళితులు, ఆదివాసులు ఎదుర్కొంటున్న వనరుల కొరత లేక బలవంతపు వెట్టి చాకరీకి సంబంధించిన విషయాల జాబితా. ఈ చట్టం ఎవరైనా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారి భూమిని తప్పుగా ఆక్రమించుకోవడం లేక వారికి సొంతమైన భూమిని దున్నటం లేక వేరే వారికి కేటాయించడం లాంటి విషయాలు శిక్షించడం ఈ చట్టంలో పొందుపరచబడింది. మరో స్థాయిలో ఈ చట్టం దళితుల, ఆదివాసీ మహిళల పట్ల జరిగే ప్రత్యేకమైన నేరాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలపై దాడులు, అగౌరవపరిచే చర్యలు చేయడం, దండించడం లాంటి విషయాలను తెలియజేస్తుంది. మరో స్థాయిలో ఈ చట్టం దళితులు, ఆదివాసీ మహిళల పట్ల జరిగే ప్రత్యేకమైన నేరాలు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలపై దాడులు, అగౌరవపరిచే చర్యలు చేయడం, దండించడం లాంటి విషయాలను తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.